వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరుద్యోగుల కోసం పోరాడతా తమ విలువైన ఓటు వేసి గెలిపించండి. పట్టభద్రులను విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్. మోసానికి దగాకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ ఉందన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే. బీసీలను అన్యాయానికి గురి చేస్తున్నారని విమర్శ. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా త్రిశూల స్నానం. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భక్తజన సంద్రంగా మారిన స్వర్ణముఖి నదీ తీరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నేటి నుండి ఉచిత మజ్జిగ వితరణ చేయడం జరిగింది. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో రాములవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఈవో చేతుల మీదుగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు భక్తులకు ఈవో మజ్జిగ అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మజ్జిగ పంపిణీ వచ్చే భక్తులందరికీ కూడా రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సౌకర్యంతో పాటు ప్యూరిఫైడ్ వాటర్ భద్రాద్రి జల ప్రసాదంతో పాటు మజ్జిగ పంపిణీ కూడా మనం స్టార్ట్ చేశాము. వచ్చే భక్తులకు ఎండ తీవ్రత వచ్చి వారు వేరే ఎటువంటి అసౌకర్యాన్ని కూడా ఉంటే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాము. జై శ్రీరామ్. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్ని ఎస్కో బయోమాస్ ప్లాంట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో బయోమాస్ ప్లాంట్ నిర్మించడం వలన రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రైతులు సాగు చేసిన పంటలు వ్యర్థాలైన ఎండుగడ్డి, పచ్చిరొట్ట, పత్తి, మిర్చి, ఎండుకట్టెను భూమిలో తగలపెట్టకుండా బయోమాస్ ప్లాంట్కు తరలించి లబ్ధి పొందాలని కోరారు. ఎండిపోయిన పంటలను భూమిలో కాల్చడం వలన భూసారం తగ్గిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, బయోమాస్ ప్లాంట్ నిర్వాహకులు వెనిగండ్ల మదన్ కిషోర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపు సుధాకర్, రాయల రాము, మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే మా అన్న రామన్నకి, అట్లాగే ఎమ్మెల్యే గారు డెంటల్ అపాయింట్మెంట్ ఉండి రాలేకపోయినప్పటికీ వారి భర్త గారు డాక్టర్ గారు వచ్చినందుకు కానీ మిగతా వచ్చిన ప్రతి అతిథులకి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు ఇందాక రామన్న గారు చెప్పినట్టు, ఇందాక అంతకుముందు మంత్రివర్యులు చెప్పినట్టు, ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని సేవ్ చేయడానికి రైతులు పద్దాక యూరియా మోతాదే కానివ్వండి, ఫెర్టిలైజర్సే కానివ్వండి, ఇవన్నీ కూడా పెంచడమే కానివ్వండి, ఈ తగలబెట్టే దానివల్ల వచ్చే పొల్యూషన్ వల్ల సైక్లింగ్ ఏదైతే లైఫ్ సైకిల్స్ మారిపోతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూస్తే మనకి జూన్లో వర్షాలు వస్తాయంటే ఇప్పుడు జూలైలో వస్తున్నాయా, ఫ్యూచర్లో అది అక్టోబర్కి వెళ్తుందా కూడా తెలియట్లేదు. ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఎప్పుడు పంట వస్తుంది, ఎప్పుడు చేయాలనేది ఒక సిస్టమేటిక్ అంతా దెబ్బతినే పరిస్థితి అయిపోయింది. బికాజ్ ఆఫ్ ఏదైతే పొల్యూషన్ క్రియేట్ అయ్యి దాని మేఘాల నుంచి అన్ని రకాలుగాను ఇబ్బంది. ఈరోజు ఇక్కడ తల్లాడ గ్రామంలో, ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామంలో అగ్ని ఎస్కోవర్ ఈ బయోమాస్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టు. ఏంటంటే మనకి వేస్ట్గా పడే అగ్రికల్చరల్ వేస్ట్ అంతా మనం తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి, తగలబెడతాం వల్ల భూములన్నీ పాడయ్యే పరిస్థితి. తగలబెడతాం అనేది కూడా చట్టవిరుద్ధమైనా కానీ మనకు తప్పనిసరి రైతులందరూ అగ్రికల్చరల్ వేస్ట్ మొత్తం తగలబెట్టేసి చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఆ వాటితోనే పిల్లెట్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ప్రోత్సాహంతో పిల్లెట్స్ తయారు చేసి ఇక్కడ ఈ మంచి ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఇది మంచి సుపరిణామం. తల్లాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు
వరంగల్ హంటర్ రోడ్లోని దారా రాజలక్ష్మి వారి సంతోషిమాత జ్ఞాన మందిరంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని సహస్ర కళాభిషేకం నిర్వహించారు అర్చకులు పూర్ణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1000 రాగి కలశంలో నీటితో అభిషేకం భక్తులచే నిర్వహించారు. నిత్యం ఆలయంలో అర్చకులే గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేయడం జరుగుతుంటుంది. కానీ ఈ రోజు మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా సంతోషిమాత అమ్మవారికి భక్తులచే అభిషేకాలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామని అర్చకులు పూర్ణ తెలిపారు. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి అండర్ రోడ్లోని శ్రీ సంతోషిమాత జ్ఞాన మందిరం నందు ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సహస్ర కలశాభిషేకం అంటే 1000 రాగి చెంబులతో అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులచే గర్భగుడిలోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు ఆ యొక్క చెంబులతో అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఆ చెంబులో నీళ్లు పోయడం, అందులో పూలు అన్నీ వేయడం, తమలపాకులు, ఇప్పుడు పూజా కార్యక్రమం దగ్గర పడ్డది. మరి ఒక 10-15 నిమిషాలు అభిషేక కార్యక్రమం కూడా మొదలవుతుంది. అలాగే ఈ పూజ చేసిన ప్రతి ఒక్క అభిషేకం చేసిన ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి చీరే గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహా అన్న ప్రసాదం వితరణ కూడా ఉంది 12:30కి. వచ్చిన భక్తులందరికీ కూడా అంటే సంతోషమాత అంటే పులుపు పనిచేయదు కాబట్టి ఎవరు కూడా తినకుండా వస్తారు. ఏం తినకుండా వచ్చిన వాళ్ళే గర్భగుడిలో వెళ్ళి అభిషేకం చేసే అవకాశం కూడా వాళ్ళకి కూడా మనం అన్న ప్రసాదంగా అన్నదానం పెట్టడం జరుగుతుంది. వాళ్ళ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దీవెనలు పొంది అమ్మవారి ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఏంటంటే సంవత్సరానికి ఒకటే రోజు. ఇప్పుడు మామూలుగా మేము ప్రతిరోజు వెళ్తాం అభిషేకం చేస్తాం, కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా గర్భాలలోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అది ఈరోజు ఒక్క రోజు కావున భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ అభిషేకం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న మదనం గంగాధర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పోలీస్ శాఖలో డీఎస్పీ పనిచేశారని, ఇక ఉద్యోగం వదిలి ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లుగా తెలిపారు. తను సంచార జాతి కుటుంబానికి చెందిన వ్యక్తినని, తాను విధిలో ఇంటింటికి తిరుగుతూ పేపర్ వేస్తూ జీవనం సాగించానని తెలిపారు. తనకు కష్టం విలువ తెలుసు అని, నిరుద్యోగుల కోసం పోరాడతానని, పట్టభద్రులకు తమ ఓటు వేసి గెలిపించాలని కోరారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయి స్క్రూటినీలో భాగంగా నా యొక్క నామినేషన్ పట్టభద్రుల అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాక్సెప్ట్ అయ్యింది. ఇందు సందర్భంగా నేను ఇంతవరకు ఏదైతే ఉత్సాహంగా పొరవడిని కొనసాగిస్తూ ఉన్నానో, ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి రోజు 27వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు నా యొక్క మేనిఫెస్టో నేను ఏ విషయంలో మార్పు తీసుకురాగలుగుతాను, ఎందుకు వచ్చాను అన్న విషయంలో అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పలు సమావేశాల్లో పలు ప్రెస్ మీట్స్లో అదేవిధంగా పలు కార్యక్రమాల్లో నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జీవితం పట్ల విస్తృతమైనటువంటి అనుభవం, జీవితంలో కనపడినటువంటి ఎదురైనటువంటి సమస్యల పట్ల అవగాహన, సర్వీస్లో కలిగినటువంటి అనుభవాల దృష్ట్యా నేను ఈ యొక్క పొలిటికల్ ప్లాట్ఫామ్కు రావడం జరిగింది. ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉండడం వల్ల ఒక విస్తృతంగా సేవ చేయడానికి, విస్తృతంగా సమస్యల పట్ల అవగాహన కలిగించుకొని సమస్యలు పరిష్కరించడానికి ఒక అపరిమితమైనటువంటి వేదికగా భావించి నేను రాజకీయ మోసానికి దగాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ ఉందని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. ఈ మేరకు గోదావరికాని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే పేరుతో బీసీలను అన్యాయానికి గురిచేస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో సకల కుటుంబ సర్వే చేసి అన్ని వర్గాలకు న్యాయం చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తప్పుల తడకగా జనాభా లెక్కలు, బీసీ కులగణన నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతుందన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 14న గోదావరికాని ప్రెస్ క్లబ్ లో ఆవరణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని బీసీలోని అన్ని కుల సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోసానికి దగకు తెలంగాణలో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. సకల కుటుంబ సర్వే జరిగినటువంటి తీరు, కులగణన జరిగినటువంటి తీరులో వ్యత్యాసం చూస్తేనే పరిపాలన ఏ విధంగా ఉన్నదో అర్థమవుతూ ఉన్నది. జనాభా పాపులేషన్ లెక్క తీస్తే 3,54,75,554
లెక్క చూపించినారు. ఓటర్ల లెక్క చూస్తే 3,35,27,925 ఓటర్ల లెక్క, నాన్ ఓటర్సు 19 లక్షలు లెక్క చూపించినారు. ఏ లెక్క చూసినా, ఏ విధంగా చూసినా 6 సంవత్సరాల లోపు సుమారు 35 లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. 6 నుంచి వెళ్ళి 18, 60 లక్షల మంది ఉన్నారు. సుమారు 1 కోటి జనాభా వీళ్ళే అవుతారు. మరి 4 కోట్ల పైచీలకు ఈ యొక్క జనాభా ఏ లెక్క చూసినా ఉన్నది. కానీ వీళ్ళు 3,54,75,554 చూపించారంటే వీళ్ళు జరిగినటువంటి సర్వే ఏ విధంగా జరిగిందో అర్థమవుతూ ఉన్నది. బీసీలకు 46%, ఓసీలకు 13%, ఎస్సీలకు 17%, ఎస్టీలకు 10%, మైనార్టీలకు 13% అని లెక్క తీసింది. ఈ లెక్కలు కూడా తప్పుల తడక. ఓసీల సంఖ్య పెంచినట్టు, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పర్సంటేజ్ తగ్గినట్టు చూస్తూ ఉన్నారు. అందుకోసమే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు అమలు కావు, దాని అమలు అయితే రేషన్ కార్డులలో, ఇండ్లల్లో మాకు వస్తాయా రాదా అని ఆందోళన పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన నిలబడి ఈ యొక్క తప్పుల తడుక అయినటువంటి కులగణన సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. అందుకే ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గోదావరికని ప్రెస్ క్లబ్లో 14వ తారీఖు ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలన్నీ కూడా తప్పకుండా ఈ యొక్క కుల గణన సర్వేకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మన రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న కృష్ణా సాగర సంగమ సముద్ర తీరాల వద్ద ప్రతి ఏడాది మాఘశుద్ధ పౌర్ణమి రోజున పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. హంసలదేవి గ్రామ సమీపంలోని కృష్ణా సాగర సంగమం వద్దకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కానీ ఏడాది సాగర సంగమ ప్రదేశంలో భద్రతా కారణాల దృష్ట్యా స్నానాలు నిలుపుదల చేసినప్పటికీ గతంలో మాదిరిగా జల్లు స్నానాలు ఏర్పాటు చేయకపోవడం, ఆ ప్రదేశంలో స్నానాలు అధికారులు పూర్తిగా నిలుపుదల చేయడంతో భక్తులు ఆవేదనకు లోనయ్యారు. సాగర సంగమం వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో సముద్ర తీరం ఒడ్డున భక్తులు పూజలు నిర్వహించి సముద్రానికి నమస్కరిస్తూ పుణ్యస్నానాలు ఆచరించారు. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో సముద్ర తీరం జనసంద్రంగా మారిపోయింది. ఫస్ట్ టైం నేను రావడం, అతను కూడా ఫస్ట్ టైమే కదా, ఫస్ట్ టైం రావడం చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి అలౌ చేయట్లేదు సముద్రం, కృష్ణానది సముద్రం కలిసే దగ్గర. అది చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడి నుంచో డ్రీమ్తో వచ్చాము ఇక్కడికి, అదొకటి ఆపేశారు, మరి ఎందుకో తెలియదు. ఇంకోటి వచ్చేటప్పుడు రోడ్డు కూడా చాలా గతుకులు ఉంది, చాలా 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 గతుకులు ఉంది. చాలా ఇబ్బంది పడ్డాం. మధ్యలో ట్రాఫిక్ జామ్ చాలాసేపు అయింది, 1 గంట టైం వేస్ట్ అక్కడే అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలంతా చూస్తే చాలా ఉంది. కొద్దిగా చిన్న ఏర్పాట్లు చేస్తుంటే బాగుంటుంది, కొద్దిగా మంచినీళ్ళు, హై టాయిలెట్స్ పెట్టుంటే బాగుంటుంది. అది లేదు. ఎనీవేస్ మేము వచ్చిన జిల్లా నుంచి వచ్చాం. మేము ప్రతి సంవత్సరం ఇట్లా 8 సంవత్సరాల నుంచి మాఘ పౌర్ణమికి వస్తున్నాం. హంసదేవి అంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము అనుకున్న కోరికలు చాలా వరకు మ్యాక్సిమం నెరవేరాయి. సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 1 వే అవ్వటం వల్ల భక్తులు వెళ్ళటానికి రావడానికి చాలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ సౌకర్యాలు కానీ కొంచెం పోలీసుల ఇది కానీ భద్రత కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేడీస్కి చాలా ఎలా ఉండాలి ఏంటి అనేది బట్టలు చేంజ్ చేసుకోవడానికి కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా భద్రత అంతా నీట్గా ఉంది. కాకపోతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వెళ్ళడానికి రావడానికి. హైవే మాత్రం కొంచెం చేంజ్గా ఉంది. మాఘపౌర్ణమి సందర్భంగా సింధు స్థానంలో వచ్చే ఈ మొత్తం భక్తులందరూ కూడా ఈ మన వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర కానీ, ఇటు మన హంసలదేవి బీచ్ దగ్గర కానీ మొత్తం మా పోలీసు, రెవెన్యూ ప్లస్ మన మెరైన్, ఫారెస్ట్ ఫెసిలిటీస్ అంతా కలిపి 260 మంది మొత్తం అందరూ కూడా డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా పోలీసు, మెరైన్ కలిసి 160 మందితో ప్రత్యేక బందోబస్తు చేసుకోవడం జరిగింది. సేమ్ అలాగే అదే ఇక్కడ వచ్చిన భక్తులు సాంగతంగం వైపు వెళ్ళకుండా అక్కడ కూడా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు మన దగ్గర అదే ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడ లేదు. మొత్తం కరకట్ట రోడ్లో కూడా మొత్తం ట్రాఫిక్ రూట్ కూడా మొత్తం మనం కూడా వేసుకోవడం జరిగింది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా త్రిశూల స్నానం నిర్వహించారు. సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి కొలువు తీరిన త్రిశూలం వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఉత్సవమూర్తులుగా ఆలయంలోని అలంకార మండపం నుంచి స్వర్ణముఖి నది వద్దకు తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య హోమ పూజలు నిర్వహించారు. సద్యోముక్తి వ్రతం గురించి వేద పండితులు ప్రవచనం చేశారు. అనంతరం నదిలో త్రిశూల స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వర్ణముఖి నది తీరం భక్తజన సంద్రంగా మారింది. ఓ మునులారా, కృత్తికా నక్షత్రమందును మార్గశిర మాసంలో శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు అర్చకులు ఆహ్వానించారు. విజయవాడ రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను బొజ్జల సుధీరెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి ప్రధాన అర్చకులు అందించారు. ఈ నెల 21వ తారీఖు నుండి మార్చి 6వ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆశీర్వాదం చేయించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తిలో జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ అధికారులను అడిగి చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు. ఇక మొదటిసారి శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. ధాన్యం ధనం పశుం బహుపుత్ర సదా శ్రీ భగవాన్ కాళహస్తీశ్వర శివ శ్రీ జ్ఞానేశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి. శంషాబాద్ పురపాలక పరిధిలో 725/34 పేరున ఉన్న నా భూమిపై ఇటీవలే కొందరు కన్నేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు దయానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో సర్వే నంబర్ 725/34న ఈ భూమి మా తండ్రి గారైన రాచమల్ల దయానంద్ ఉందని చెప్పుకొచ్చారు. భూమికి హక్కుదారులు మేమే అయినప్పటికీ మా పేరున భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని, కానీ ఇటీవలే కొందరు మా భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారని గతంలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మా భూమిపై ఇతరులు రాకుండా చూడాలని కోరుతున్నామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిఐ ఎస్ఐ ఫిర్యాదు చేయడంతో ఫలితం లేకుండా పోతుంది, పట్టించుకునే వారే లేరు అని రాచమూల దయానంద్ అన్నారు. చెప్పండి. 20 ఏళ్ళ కింద మా నాయన కొన్న పొలం ఇది రుక్కమ్మ దగ్గర. రుక్కమ్మ మా నాయనకి అమ్మింది. 20 ఏళ్ళ నుంచి మేము కబ్జాలో ఉన్నాం. అయితే వాళ్ళు కడీలు పాడైనాయని చెప్పేసి నేను మళ్ళీ కొత్త కడీలు వేసిన. మా నాయన వేసిన కడీలు పాడైనాయని చెప్పేసి నేను మళ్ళీ కొత్త కడీలు వేసిన మొన్న 7 నెలల కింద. ఇప్పుడేమో వాళ్ళు వచ్చేసి ఇది మాదున్నదని చెప్పేసి అన్నీ ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొని వచ్చేసి వీళ్ళు మాదున్నదని చెప్పి వీళ్ళు వేసిన కడీలకు రంగు వేసి పేరు రాసుకున్నారు. పని ఆపుంటే ఆపుతలేరు. ఏమనంటే మేము క్రిమినల్ కేసు చేస్తామంటున్నామని చెప్పేసి బాలరాజ్ సారు అలాగే అశోక్ వర్మ సార్ కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. క్రిమినల్ కేసులు పెడతామని అంటున్నారు. మాకు న్యాయం చేయండి, మాకు ఎవరు న్యాయం చేస్తారో చేయండి. ఇది మా పొలం మాకు ఇప్పించండి. 725/34 సర్వే నంబర్.
సెకండ్ ఆ. వాళ్ళు ఏదో నంబర్ తీసుకొని వచ్చేసి ఇది మాదని అంటున్నారు. సర్వే నెంబరు వాళ్ళు వేరే ఉంది. వాళ్ళు చెప్తే వింటలేరు. దౌర్జన్యంగా పని చేస్తున్నారు. ఇలాంటి కోర్టులో వింటలేరు. కోర్టులో కొంచెం కేసు ఉన్నది, అది నడుస్తుంది. కేసు ఉన్నా వాళ్ళు దౌర్జన్యంగా పని చేస్తున్నారు. ఆపమంటే ఆపుతలేరు. ఎప్పటి నుంచి నడుస్తుంది కోర్టులో కేసు? అది నాయన చనిపోయిన తర్వాత నడుస్తుంది. అంతకుముందు కూడా నాయన ఉన్నప్పుడు కూడా నడిచింది. 10 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. 15 ఏళ్ళు అవుతుంది కేసు నడుస్తుంది. స్టేటర్ మాకు ఏం లేదు. మా పొలం అంటే మేము ఉన్నాం ఇక్కడ అంతే. మాది ఇది. మేము కబ్జాలో 20 ఏళ్ళ నుంచి మేమే ఉన్నాం ఇక్కడ. వీళ్ళు నిన్న మొన్న వచ్చేసి మాదండి అంటున్నారు. ఎప్పుడు రాలే వీళ్ళు, ఈరోజు కనిపిస్తారు వీళ్ళు. ఎంత జాగా ఆక్రమించుకుంటారు? 1 ఎకరా 27 గుంటలు. పోలీస్ కంప్లీట్ చేయలేదా? ఇచ్చినాము, వాళ్ళు పట్టించుకోవట్లేరు. పోతే మేము అడిగితే వాళ్ళు మీరు మీ మీద క్రిమినల్ కేసు చేస్తే వాడికి పోకుండానే అంటున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. చౌటుప్పల్ మండల కేంద్రంలో కృష్ణవేణి హై స్కూల్లో ఈరోజు ఘనంగా యానివర్సరీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పాఠశాల యాన్యువల్ డే సందర్భంగా ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ వందనం శ్రీనివాస్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విరాహత్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గోపాలరెడ్డి మాట్లాడుతూ గత 17 సంవత్సరాల క్రితం కృష్ణవేణి స్కూల్ చౌటుప్పల్ మండల కేంద్రంలో స్థాపించడం జరిగింది. ఈ పాఠశాలను ఆదరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలిపారు. పాఠశాల స్థాపించినప్పటి నుండి మంచి మార్కులతో విద్యార్థులకు ఎప్పటికప్పుడు మంచి విద్యాబోధన అందిస్తూ వారిని ప్రయోజకులుగా చేసే విధంగా ఆటపాటలతో పాటు మంచి విద్యాబోధనను అందిస్తున్నందుకు గర్విస్తున్నామని, కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దీటుగా చౌటుప్పల్ మండల కేంద్ర పరిసర ప్రాంత విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నందుకు మేము గర్వపడుతున్నామని, రాబోయే కాలంలో మంచి విద్యా బోధన అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు మా కృష్ణవేణి పాఠశాలను ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. తరపున 17వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ చౌటుప్పల్లో గత 17 సంవత్సరాలుగా చిన్న బడ్జెట్ స్కూల్ స్థాపించి ఇక్కడ పురపాలక ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేట్ ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాము. మేము గత 17 సంవత్సరాలుగా 100% రిజల్ట్తో ఇక్కడున్న ప్రజలకు మంచి విద్యను అందిస్తూ ఎంతో ఇది చేస్తున్నాము. దీనికి సహకరించిన మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇంతకంటే మంచి నాణ్యమైన అందించడానికి ప్రయత్నం చేస్తానని కోరుకుంటూ, అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మీడియా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మిర్చి రైతులను ఆదుకోవాలి అంటూ రైతు పండించిన మిర్చి పంటను విగ్రహం వద్ద ఉంచి వినతి పత్రాన్ని భూపాలపల్ల మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి రైతులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి వెన్నుముకమైన రైతుకు రేవంత్ సర్కారు వరుస వెన్నుపోట్లు పొడుస్తుంది అని, ఎరువులు విత్తనాల కోసం క్యూలైన్లలో కాపు కాసి వేళాపాడాలేని కరెంటు కోతలతో పంటకు సరిపడా నీళ్లు రాకపోయినా అయినప్పటికీ అట్టడుగు భూగర్భ జలాలతో తెలంగాణ రైతన్నలు మొక్కువని ధైర్యంతో ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటకి కనీస మద్దతు ధర కల్పించకపోవడంతో పాటు ఓవైపు రుణమాఫీ మోసంతో మరోవైపు పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికే 410 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు కారణమైందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం మిర్చి పంట కనీస మద్దతు ధర 20,500కు కొనుగోలు చేసేలాగా వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది రైతుల యొక్క ముఖాలలో చిరునవ్వులు చూస్తే ఈరోజు 14 నెలలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభంలో వ్యవసాయ రంగం పడ్డది. పూర్తిగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు. రైతు బంధు రాక, రైతులకు గిట్టుబాటు ధర లేక, కరెంటు సక్రమంగా రాక, పంట పొలాలకు నీళ్లు రాక, అన్నీ కూడా ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి రైతుల పట్ల నిర్లక్ష్యంతో అవలంబిస్తున్నది. కాబట్టి ఈరోజు ఏ పేపర్లో చూసినా ప్రధానమైనటువంటి శీర్షికలు, నిన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతులు మరి పత్తి తీసుకొచ్చి కొనుగోలు చేయకపోతే రోడ్డు మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా వడ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి మరి కాంటా పెడితే ఇప్పటివరకు బోనస్ గురించి అతిగతి లేదు, రుణమాఫీ కాలేదు. ఈరోజు మరి ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన, వరంగల్లో మిర్చి రైతుల ఆందోళన. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎంతో కష్టపడి చాలా డబ్బులు కూలీలకు ఖర్చు పెట్టి చాలా కాస్ట్లీ మంత్రులను కొట్టి ఈరోజు రైతులు వ్యవసాయం చేసిండ్రు.
ఈ రోజు ఉండేటువంటి ధరలు చూస్తే రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కానీ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా కానీ ఎవరితోటైనా మరి ఎవరు ప్రభుత్వమే కొనుగోలు చేసి 20,500 రూపాయల కనీస మద్దతు ధర పెట్టి మార్కెట్లో మిర్చి కొనుగోలు చేయాలని మరి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో మిర్చి పండించే రైతులు ఉన్నారు. రైతులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కాబట్టి వారి బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సీతారామ ప్రాజెక్టు నీళ్లను ప్రథమ ప్రాముఖ్యతగా తుమ్మల చెరువుకు ఎత్తిపోయాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మొండికుంటలోని కేవీఆర్ ఫంక్షన్ హాల్లో న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి జక్కల రాంబాబు అధ్యక్షతన రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, తుమ్మల చెరువు ఆయకట్టు రైతులు, సిపిఎం పార్టీ రైతు సంఘ నాయకులు సర్గం బాలనరసయ్య, బద్దం సమ్మిరెడ్డి పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ గోదావరి జలాలను సీతారామ కాలువ ద్వారా సుదూర ఆంధ్ర ప్రాంతానికి నీళ్లను తన్నుకుపోవడానికి ఖమ్మం జిల్లా కేబినెట్ మంత్రులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రాజెక్టు ముఖద్వారంగా ఉన్న తుమ్మల చెరువులోకి నీళ్లను పంపించకుండా నీళ్లను తన్నుకుపోవడం పాలకులకు సరైన పద్ధతి కాదని, తుమ్మల చెరువుకు నీళ్లను ఎత్తిపోవడం వల్ల అదనంగా ఈ ప్రాంతంలో మరో 25,000 ఎకరాల వ్యవసాయ భూమి రెండవ పంటకు అదనంగా సాగులోకి వస్తుందని, దీని ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధి చెందడమే కాకుండా వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరుకుతుందని వారు అన్నారు. తక్షణమే సీతారామ ప్రాజెక్టు నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తుమ్మల చెరువును నింపిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని వారు సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం తుమ్మల చెరువు ఆయకట్టు రైతులు ఆశా సత్యనారాయణ, మంగి వెంకటరమణ, గురుజాల భీమరాజు, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు పెద్దగోని ఆదిలక్ష్మి, ఐఎఫ్టీ జిల్లా ఉపాధ్యక్షులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, న్యూ డెమోక్రసీ మణుగూరు డివిజన్ నాయకులు పున్నమి చందు, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రణయ్, పీవైఎల్ నాయకులు బంటి పాల్గొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మణుగూరు డివిజన్ కార్యదర్శిని. ఈరోజు అశ్వాపురం మండలం కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఇప్పుకునేటువంటి తుమ్మల చెరువు ఆయకట్టులతోటి ఈరోజు కేవీఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీని ఉద్దేశం అంటే ఎన్నో ఏళ్ల నుంచి మన తుమ్మల చెరువు ప్రారంభం నాటి నుంచి రైతులు ఆ వచ్చే నీళ్ళతోటి 2 పంటలు పండించుకుంటూ జీవన ఉపాధిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పక్కనే గోదావరి, మన తలాపున గోదావరి పోతున్న బుక్కెడు నీళ్లు కూడా రైతుకు అందనటువంటి పరిస్థితి. మూలిగేటి నక్క మీద తాడిపండు పడ్డట్టు మళ్ళీ మన మండల కేంద్రంలోనే, అశ్వాపురం మండల కేంద్రంలోనే ఈ యొక్క సీతారాం ప్రాజెక్టు ప్రారంభించి ఎక్కడికో నీళ్లు తీసుకుపోతారే తప్ప మనకున్నటువంటి మండలంలో పెద్దగా చెప్పుకునేటటువంటి తుమ్మల చెరువుకి ఈరోజు రైతులందరం కలిసి సీతారామ ప్రాజెక్టు కాలం గురించి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం. కారణం ఏంటంటే ఈ శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ అనేది, సీతారాం ప్రాజెక్ట్ అనేది మా అశ్వాపురంలో మండలంలో పుట్టి అమ్మగారి పెళ్ళి కొమ్మరిగూడెం నుంచి సీదా మా తుమ్మల చెరువు పక్క నుంచి తీసుకొని మొలకలపల్లి అటు అల్లం మరి వైరా చెరువు దాకా తీసుకొని పాలేరు కలపాలని ప్రభుత్వం ప్రతిపాదన. ఇది సంతోషంతో తగిన విషయం. దాదాపు ఈ కాలువను రూపొందించడం, శంకుస్థాపన చేయటం 8 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న తీరుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి, రైతులకు ఉపయోగపడని ఈ రీతిలో ఉంది. కాబట్టి రేపు తొలకరి జూన్ జూలై వచ్చే వరకు మాకు మరి భీమునిగూడెం కొత్తూరు దగ్గర ఉన్నటువంటి పంప్ హౌస్ దగ్గర నుంచి తుమ్మల చెరువుకు వెంటనే నీళ్లు ఇవ్వాలి. నీళ్ళు ఇవ్వటానికి ఆ కాలువ ప్రతిపాదన మొదలు పెట్టాలి. అక్కడి నుంచి రైల్వే టాకుల నుంచి మరి వామపక్షాల ఐక్యతతో రైతు సంఘాలని యాగం చేసిన కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ మన మండికొండ ఫంక్షన్ హాల్, కేవీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ తుమ్మల చెరువు ఆయకట్టు రైతులం చాలా దుర్పరిస్థితిలో బాగా పోరాటం చేస్తున్నారు. కనీసం కాలువ బాగు చేసే పరిస్థితిలో కూడా లేక మా చెరువుని శానాలుగా గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఫస్ట్ మాకు మాకు కాలువ ఇచ్చి తుమ్మల చెరువుకు మాకు కాలువ ఇవ్వాలి, మా మండలాన్ని శ్యామలు చేస్తూ మా రైతులకు మంచిగా నీళ్ళు అందియాలని, ఈ చెరువుకు గండ్లు పడితే డబ్బులు కూడా ఇంతవరకు గవర్నమెంట్ ₹1 ఇంతకాలం మన రెవెన్యూ మంత్రి మన మొత్తం మన
పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మా తుమ్మల చెరుకు దర్దాపు ఇప్పటికీ 70-80 వేల రూపాయల గన్లు పోసి రైతులు డబ్బులు సొంతంగా పెట్టుకొని ఆ డబ్బులు కూడా ఇంకా రికవర్ చేయలేదు. చేస్తామన్నారు డీల్ కూడా ఇంతవరకు రికవర్ చేయలేదు. ఫుడ్ వాళ్ళు ఇచ్చాము, రైతుల మీద డబ్బులు పెట్టాము, కనీసానికి కాలువలు తీయడానికి కూడా స్థితిలో ఉండి అసలు ప్రభుత్వం ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగుల కోసం పోరాడుతా తమ విలువైన ఓటు వేసి గెలిపించండి. పట్టభద్రులను విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్. మోసానికి దగాకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ ఉందన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే. బీసీలను అన్యాయానికి గురి చేస్తున్నారని విమర్శ. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా త్రిశూల స్నానం. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భక్తజన సంద్రంగా మారిన స్వర్ణముఖి నదీ తీరం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.